అమ్మవారి నైవేద్యం తీసుకెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళి మేమైతే కారు ఎక్కేసామండి. కారు ఎక్కిన తర్వాత విజయవాడ వచ్చి మేమైతే లైన్‌లో నించున్నాము అమ్మవారి దర్శనానికైతే. గోపురం కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడికొస్తే మాత్రం కొండ ప్రాంతం అనే అనిపించదు. ఎందుకంటే చాలా కూల్‌గా ఉంటది. చాలా సంతోషం కూడా ఉంటది. అమ్మవారు దర్శనం దగ్గర నించొని అలా చూస్తుంటే కళ్ళంట వాటరే వచ్చేస్తదండి. ఎందుకంటే మన కష్టాలన్నీ అమ్మవారు చెప్పుకుంటుంటే చాలా ఇదిగా ఉంటది కదా! అలాగే మేము ఫోటోస్ అయి దిగాము అక్కడ విజయవాడ దర్శనం అయిపోయిన తర్వాత. ఇక్కడ కృష్ణానది ఉంటదంటండి. 5 కిలోమీటర్లు ఎంతో దూరం అంటే. ఇక్కడికొచ్చాక చాలామంది మాలలు తీస్తారట. మేమైతే ఇక్కడికొచ్చిన తర్వాత స్నానాలు చేసి మాలలు తీసేశారు. వాడికైతే మేనత్త అవుతది. వాడేమో దాన్ని లాక్కెళ్ళిపోయాడు. దానికి భయమని ముందే ఉండిపోయింది. స్నానం చేయకుండానే మీదనే తీయించేయండి. నాకు మాలలు నేను కిందకి రానని. కానీ ఒక్కొక్కరిని తీసుకొనెళ్ళి దగ్గర ఉండి మాలలు తీయించాడు. వాడు మాత్రం చాలా భయపెట్టేసాడు దానికి. "ఎందుకు రావు భయమేమి ఉండదు. రా" అని మళ్ళీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టేసాడు. మేనత్తతో ఆస్కాలాడుతాడు వాడైతే. కానీ మాకు మాత్రం చాలా సంతోషం అనిపించిందండి. అన్ని యాత్రలు చాలా హ్యాపీగా అయిపోయి, దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది. ఇక్కడ మాత్రం కొంచెం దూరం వచ్చినప్పుడు పచ్చని ప్రదేశం కనిపించిందండి. ప్రదేశం కనిపిస్తే నేనైతే ఆఫ్ చేసేసాను కారు. వరి పంట ఇదంతాన. ఫొటోస్, వీడియోస్ అయి దిగాము. మా అక్కలు, నేను కూడా కొంతమందయితే కారులో ఉండిపోయారు. వీళ్ళైతే వీడియోస్ అయి దిగి, ఫోటోస్ అయి దిగారు. ఏదైనా పచ్చని ప్రదేశంలో నించొని మనశ్శాంతిగా అక్కడ కూర్చొని హ్యాపీగా ఉంటది. ఇక్కడ మాత్రం చాలామంది మాత్రం మా తర్వాత కూడా చాలామంది ఫోటోస్ అయి దిగారండి అక్కడ. మేము కూడా వీడియోస్, ఫోటోస్ దిగాము. వాళ్ళ తర్వాత ముందుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ కూడా చిన్న నది కనిపించింది. అక్కడ కూడా ఆఫ్ చేయించాను నేనైతే. చాలా బావుందండి. దర్శనాలు మాత్రం చాలా బాగా అయ్యాయి. అలాగే కొంచెం పిఠాపురం వచ్చిన తర్వాత మేమైతే గాజు గ్లాస్‌లో టీ తాగాము. పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. నాకైతే తెలీదు. ఎప్పుడు ఎళ్ళలేదు. ఇక్కడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంది చూపిస్తానని అన్నారు. అలాగే చూపించారు కూడాను. అక్కడ ఫోటోస్, వీడియోస్ కూడా దిగాను. సత్యనారాయణ దర్శనం కూడా బాగా అయిందండి. సత్యనారాయణ స్వామి దర్శనం కూడాను. నాకైతే 2 టైమ్స్ తీశానండి వీడియోస్ ఇది పవన్ కళ్యాణ్‌ది. అన్ని దర్శనాలు బాగా అయ్యాయండి మాకైతే. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్.